హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1434. ఈరోజు డేట్ 14th August 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో నేను మీకు ఒక సూపర్ టీవీ డీల్ చెప్తాను. 50 inches 4K టీవీ. ఇది రెగ్యులర్గా 40,000 కంటే ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీకు ఫ్లిప్కార్ట్లో విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 24,499 రూపాయలకు వస్తుంది. సూపర్ డీల్ ఇది. మోటరోలాకి సంబంధించిన 4K టీవీ, 50 inches టీవీ ఇంత తక్కువ బడ్జెట్లో రావడం అంటే ఎక్సలెంట్ డీల్ అనమాట. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటే ఛానల్ కొంచెం యాక్టివ్ ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఫైనల్గా నిన్న ఈవినింగ్ అఫీషియల్గా రివీల్ చేస్తుంది. వేల నుంచి రాబోతున్న నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 320 watts ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఇది దీంతో మీకు 4420 mAh బ్యాటరీ జస్ట్ 4 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందంట. దీనికి సంబంధించిన లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు. అండ్ దీంట్లో 4 cell బ్యాటరీ వాడుతున్నారు. అండ్ చాలా పవర్ఫుల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ కూడా దీంట్లో వాడుతున్నారట. అండ్ సూన్ ఇది గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ కూడా కాబోతుంది. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ఈవెంట్ ఒకటి జరుగుతుంది కదా. సో అది జరిగిన తర్వాత మనకి 8 Gen 4 ప్రాసెసర్తో మీకు GT7 Pro అనే మొబైల్ ఒకటి రాబోతుందంట. సో దీంట్లో వీళ్ళు దీన్ని యూజ్ చేయబోతున్నట్టు ఒక రూమర్ అయితే ఉంది. అండ్ ఇది ఒక చాలా ఎక్సైటింగ్ న్యూస్. చూడాలి మరి ఈ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందో వెరీ సూన్ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ లాస్ట్ నైట్ అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే అర్ధరాత్రి నుంచి తెల్లారుజాము మధ్యలో ఎవరైతే పిక్సెల్ 9 సిరీస్ మీద హోప్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ నలిపేశారనమాట. మామూలు నలుపుడు కాదు, మళ్ళీ తిరిగి చూసే పరిస్థితి కూడా లేదు. ఈవెన్ మీకు సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra ఒకవైపు, అలాగే iPhone 15 Pro Max ఇంకోవైపు, అవి రెండు కూడా ఈ ప్రైజింగ్ చూసిన తర్వాత 2 చేతులు జేబులో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో వాటికి కూడా తెలియదు. ఆ లెవెల్లో ప్రైజింగ్ పెట్టారు ఈసారి. అండ్ మనందరం చేయాల్సిన తక్షణ కర్తవ్యం అగ్ని చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే బిగ్ బిలియన్ డేస్ వరకు ఆగాల్సిందే, మామూలుగా ఉండదు. వెయిట్ చేయండి. అండ్ పిక్సెల్ 9 సిరీస్లో నేను చెప్పేది పిక్సెల్ ఫోన్స్ గురించి మాత్రమే. పిక్సెల్ 9 సిరీస్లో మనకి మొత్తం 4 ఫోన్స్ లాంచ్ అని. ఒకటి పిక్సెల్ 9, పిక్సెల్ 9 Pro, పిక్సెల్ 9 Pro XL, పిక్సెల్ ఫోల్డ్, అలాగే బడ్స్ Pro 2, అలాగే వాచ్ 3. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అర్ధరాత్రి వీళ్ళు లాంచ్ చేశారు. మన ఇండియా ప్రైజింగ్ ఒకసారి చెక్ చేస్తే మీకు పిక్సెల్ 9 75,000 రూపాయలు పెట్టారు. పిక్సెల్ 9 Pro 1,10,000 రూపాయలు పెట్టారు. పిక్సెల్ 9 Pro XL 1,25,000 పెట్టారు. స్టార్టింగ్ మోడల్స్ ప్రైస్ ఇవన్నీ. పిక్సెల్ ఫోల్డ్ 1,73,000 పెట్టారు. మామూలు ప్రైజింగ్ అది ఇవి. అలాగే బడ్స్ Pro 2 మీకు 23,000 పెట్టారు. వాచ్ 3 41mm 40,000, 45mm 44,000 పెట్టారు. అండ్ ప్రైజింగ్ చాలా హెవీ అనమాట ఈసారి. అండ్ చెప్పాను కదా, మీరు బిగ్ బిలియన్ డేస్ వరకు వెయిట్ చేస్తే బెటర్ డిస్కౌంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ దీంట్లో మీకు పిక్సెల్ 9 మీదేమో 8,000 దాకా కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. అలాగే మీకు పిక్సెల్ 9 Pro, 9 Pro XL, అలాగే ఫోల్డ్ మీదేమో 15,000 వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫీచర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 3 ఫోన్స్లో అంటే బేసిక్గా యూజబుల్ ఫోన్స్ ఏవి ఉన్నాయి, 9 Pro, 9 Pro XL, ఈ మూడిట్లో పిక్సెల్ 9 Pro స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ అఫ్ కోర్స్ పిక్సెల్ 9 కూడా బాగుంది. అండ్ ఒకవేళ టెలిఫోటో లెన్స్ కావాలి, అలాగే ఫ్రంట్ సైడ్ 42 MP కెమెరా కావాలి అనుకుంటే దగ్గర మీరు 30,000 నుంచి 40,000 దాకా అడిషనల్గా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ మారేది రెండు విషయాలు. ఒకటి, ఒక టెలిఫోటో లెన్స్ యాడ్ అయ్యిద్ది. అలాగే రెండోది ఫ్రంట్ సైడ్ 10.5 MP కెమెరా ప్లేస్లో 42 MP కెమెరా యాడ్ అవుద్ది అనమాట. రెండిట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సేమే మళ్ళీ. అందుకని ఈ 2 ఫీచర్స్ కోసం దగ్గర మీరు 50,000 మీరు అడిషనల్గా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఆలోచించుకోండి. కానీ పిక్సెల్ 9 Pro మాత్రం చాలా బాగుంది. అండ్ XL అంటే చాలా పెద్దగా 6.8 inches వరకు ఉంటుంది. దాంట్లో 37 watts ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ బ్యాటరీ కూడా జస్ట్ కొంచెమే ఇంప్రూవ్మెంట్, 4,700 mAh ఈ రెండిట్లో ఉంటుంది. XL మాత్రం 5,060, అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక 300 mAh అప్రాక్సిమేట్గా. మహా అయితే ఒక 1 hour బ్యాటరీ లైఫ్ అడిషనల్గా వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ది స్క్రీన్ సైజ్ పెద్దది కాబట్టి రెండు దాదాపు సేమ్గానే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆలోచించుకోండి, 7 years అప్డేట్స్తో వస్తాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ పిక్సెల్ 9 సిరీస్ మీకు Android 14తోనే లాంచ్ అని, Android 15 ఇంకా ఇవ్వలేదు వీటికి. నెక్స్ట్ వెంటనే వీళ్ళు ఒక అప్డేట్ రూపంలో ఇస్తారు. అండ్ ఇది కూడా 7 years పాటు అప్డేట్స్ వస్తాయి. అంటే సేమ్
మీకు పిక్సెల్ 8 సిరీస్ లాగే ఉంటుందన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు అప్డేట్స్ పాలసీలో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ డిజైన్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ముఖ్యంగా పిక్సెల్ 9 Pro కూడా మీకు 6.3 ఇంచెస్లో రావడం అంటే చాలా మంచి విషయం. ప్రో మోడల్ వీళ్ళు కొంచెం చిన్న సైజులో తీసుకురావడం అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళు ఫైనల్గా శాంసంగ్ సర్కిల్ టు సెర్చ్ అని రీసెంట్గా గెలాక్సీ ఏ ఫీచర్స్లో ఈ ఫీచర్ని యాడ్ చేశారు కదా. ఇది ఓన్లీ ఎస్ సిరీస్ ఫోన్స్కి మాత్రమే లిమిట్ చేశారు. అయితే ఇప్పుడు ఏ సిరీస్ ఫోన్స్కి అలాగే ట్యాబ్స్ కూడా వీళ్ళు దీన్ని ఇస్తారంట. అంటే ట్యాబ్లో కూడా ఏ సిరీస్ ట్యాబ్లు, ఎఫ్ఈ ట్యాబ్లు ఉంటాయి కదా, వాటికి కూడా ఈ ఫీచర్ని ఇవ్వబోతున్నారంట. నెక్స్ట్ అప్డేట్లో దీన్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు వివో T3 Pro అని ఒక మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు నెక్స్ట్ మంత్లో, లేదంటే ఈ మంత్ ఎండింగ్లో మనం దీన్ని చూడొచ్చు. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని మనం చూడబోతున్నాం. అంటే టెక్నికల్గా ఇది iQOO Z9S Pro అని ఒక మొబైల్ ఇప్పుడు ఆగస్టు 22వ తారీఖేమో లాంచ్ కాబోతుంది కదా. ఆ మొబైల్కి సంబంధించిన ఒరిజినల్ వేరియంట్, పేరెంట్ బ్రాండ్ నుంచి వచ్చే వేరియంటే T3 Pro. ఒరిజినల్ పేరెంట్ ఎవరు? వివో, కాబట్టి ముందు వాళ్ళ గురించే మాట్లాడాలి. T3 Pro అనే ఫోన్కి వీళ్ళు iQOO వాళ్ళు సబ్ బ్రాండ్ కాబట్టి వీళ్ళు ముందే లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే iQOO ఈ మధ్య కొంచెం తక్కువ బడ్జెట్లో ప్రైజింగ్ పెట్టడం వల్ల మార్కెట్ కొంచెం హెవీగా ఉంటుంది. వివో ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తుంది. అందుకని ఆన్లైన్ మార్కెట్లో ముందు వీళ్ళు మార్కెట్ ఆక్యుపై చేసుకొని తర్వాత ఆఫ్లైన్లో గట్టిగానే తీసుకుంటారు అన్నమాట. దాని ప్రైజింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. Z9S Pro అనే పేరుతో మనకి కొంచెం తక్కువ ప్రైజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు iQOO బ్రాండింగ్లో. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ వాళ్ళు ఎక్స్పాడ్ అనే ఒక ట్యాబ్ని ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ సూన్ ఇది మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుందంట. దీంట్లో 11 ఇంచెస్ వరకు డిస్ప్లే ఉంటుంది, ఎల్సిడి స్క్రీన్. మీడియాటెక్ హీరో G99 ప్రాసెసర్ దీంట్లో ఉంటుంది, గేమింగ్ ప్రాసెసర్ మంచిగానే ఉంటుంది. అది బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ కూడా 8 మెగాపిక్సెల్. అండ్ మీకు 7000 mAh బ్యాటరీ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ట్యాబ్ ఉంటుంది. Android 14తో ఉంటుంది. సో ఎంత లేదన్నా ఒక 10,000 రూపాయల బడ్జెట్లో దీన్ని వీళ్ళు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. 10 నుంచి 12-13,000 రూపాయల బడ్జెట్లో చూడాలి. మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత దీనికి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంటే ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో కూడా నేను మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. ఇది చాలా యూస్ఫుల్, మీ పేరెంట్స్కి బాగా యూస్ఫుల్. ఎవరైతే మెడిసిన్స్ బాగా రెగ్యులర్గా వాడుతూ ఉంటారో సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దీంట్లో మీకు ఏంటంటే మీకు సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ మొత్తం దాంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు. మన బ్లడ్ సంబంధించిన డీటెయిల్స్, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, బ్లడ్కి సంబంధించినవి అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే బీపీకి సంబంధించినవి, షుగర్కి సంబంధించినవి, అలాగే ఇంకా రకరకాల ట్యాబ్లెట్స్ మీరేం వాడుతున్నారు, కోర్సెస్ ఏం వాడుతున్నారు, ఇవన్నీ దాంట్లో పెట్టుకుంటే మీకు ఒక మెమొరీ లాగా ఉంటుందన్నమాట. అండ్ మీకు సంబంధించి హెల్త్ మానిటరింగ్ అనేది ఈ యాప్ చేస్తూ ఉంటుందని ఇది చెప్తున్నారు. దీని ప్రైస్ 190 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉందని దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మీకు లైఫ్ లాంగ్ ఫ్రీయే. సో మెడిసిన్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మీకు కొంచెం ఉపయోగపడవచ్చు. అలాగే మీ పేరెంట్స్ కూడా ఉపయోగపడవచ్చు. ఒక లుక్ అయితే వేయండి, లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. ఛానల్కి ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ మీ అందరికి కూడా. జై హింద్, జై భారత్, జై హో.